బ్రేకింగ్ న్యూస్. యాంకర్ స్వేచ్ఛ మరణానికి కారణం ఏంటి? యాంకర్ స్వేచ్ఛ నిన్న తన ఇంట్లో బలవన్ మరణానికి పాల్పడింది. అయితే యాంకర్ స్వేచ్ఛ మరణానికి కారణం పూర్ణచంద్రరావు అని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. స్వేచ్ఛ తల్లి అదే విషయాన్ని చెప్తున్నారు. ఒకసారిగా యాంకర్ స్వేచ్ఛ నిన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనే వార్త తెలిసిన వెంటనే అందరూ షాక్కు గురయ్యారు. నేను కూడా షాక్కు గురయ్యాను. స్వేచ్ఛతో నేను కూడా సుమారు 8 సంవత్సరాల పాటు పనిచేశాను. నా కొలీగ్గా పనిచేసింది. స్వేచ్ఛ చాలా ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయి. ఒక్కసారిగా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అన్న వెంటనే జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా షాక్కు గురయ్యారు. రాత్రి గాంధీ ఆసుపత్రి దగ్గరికి కూడా పరుగున వెళ్ళాం. గాంధీ ఆసుపత్రి మార్చిలోనే రాత్రి ఉంచారు. అక్కడికే ఆమె తండ్రి కూడా అక్కడికి వచ్చారు. ఆ బిడ్డ చావుకు స్వేచ్ఛ మరణానికి కారణం పూర్ణచంద్రరావు అని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాత్రి గాంధీ ఆసుపత్రి దగ్గర ఎక్కడ కూడా పూర్ణచంద్రరావు కనిపించలేదు. రాత్రి 1 గంట వరకు మేము గాంధీ ఆసుపత్రి దగ్గరే ఉన్నాం, మార్చరీ ముందే ఉన్నాం. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అన్న వెంటనే నమ్మలేకపోయాం. ఇంత ధైర్యంగా ఉండే అమ్మాయి, ఇంత స్నేహశీలిగా ఉండే అమ్మాయి, ఇంత చలాకీగా ఉండే అమ్మాయి ఎలా ఆత్మహత్య చేసుకుంది అని. స్వేచ్ఛకు ప్రకృతితో ఉండటం అంటే చాలా ఇష్టం. నిజంగానే పేరుకు తగ్గ మనిషి అని అనుకోవాలి. స్వేచ్ఛగా ప్రకృతి అంటే ఇష్టం. కురిసే వానను చూసి కవితలు రాస్తూ ఉంటుంది. ఎగిరే పక్షిని చూసి కవితలు రాస్తూ ఉంటుంది. ఉదయించే సూర్యుడిని, అస్తమించే సూర్యుడిని చూసి కవితలు రాస్తూ ఉంటుంది. పున్నమి చంద్రుని చూసి కవితలు రాస్తూ ఉంటుంది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించకపోయినా కవితలు చెప్తూ ఉంటుంది. ఇలాంటి భావజాలంతో ఉంటుంది. పోరాట పటం అంటే స్వేచ్ఛకు ఇష్టం. పోరాటం అంటే ఇష్టం. ఎక్కడ కూడా తల వంచటం స్వేచ్ఛకు ఇష్టం ఉండదు నిజానికి. ఎందుకంటే అన్ని రోజులు ఆమెతో కలిసి పనిచేసాం కాబట్టి ఎక్కడైనా ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతుంది అంటే అక్కడ పోరాటం చేస్తూ ఉంటుంది. ఫైట్కి సిద్ధమవుతూ ఉంటుంది. దేనికైనా సిద్ధం అని మాట్లాడే అమ్మాయి ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం ఇప్పుడు స్వేచ్ఛకి ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను అలా చూసిన వెంటనే ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతారు ఎవరైనా కూడా. స్వేచ్ఛ గురించి తెలిసిన వాళ్ళు, స్వేచ్ఛతో స్నేహానుబంధం కలిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ టీ న్యూస్లో చేసింది, ఆ తర్వాత TV9లో చేసింది, TV9లో మాతో పాటు చేసింది, TV9 నుంచి 10 టీవీలో చేసింది, 10 టీవీలో కూడా మాతో పాటు చేసింది. ఆ తర్వాత స్వేచ్ఛ HM టీవీలో చేసింది, V6లో చేసింది. ఇప్పుడు మళ్ళీ టీ న్యూస్ ఛానల్లో స్వేచ్ఛ పనిచేస్తూ ఉంది. స్వేచ్ఛ ఇప్పుడు నవ్వుతూ చలాకీగానే మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు కోపం వస్తాయి. కోపం ఎందుకు వస్తుందంటే ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటే స్వేచ్ఛ కోపం వస్తూ ఉంటుంది. పోరాటం చేయాలి అంటూ ఉంటుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉంది అంటే, స్నేహితులు కూడా ఇబ్బంది ఉంది అంటే నేను ఒక్కదానినైనా అడుగు ముందుకేసి వెళతాను అని ముందడుగు వేసి వెళుతుంది స్వేచ్ఛ. అలాంటి చొరవ తీసుకుంటుంది స్వేచ్ఛ. తన స్నేహితుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నేను ఒక ముందడుగు వేస్తాను అంటుంది స్వేచ్ఛ. అలాంటి చూడండి ఒకసారి ఆ స్వచ్ఛమైన నవ్వు మనకి కనబడుతుంది కదా. స్వేచ్ఛ ఎప్పుడు అంత స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటుంది. పోరాట పటిమ. స్వేచ్ఛలో మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే పోరాట పటిమ. దేనికి కూడా తల వంచదు. చూద్దాం, సరే కానీ ఏం జరుగుతుందో చూద్దాం, వెళ్దాం, ఫైట్ చేద్దాం, క్వశ్చన్ చేద్దాం, ఇలాంటి మనస్తత్వంతో ఉంటుంది. అలాంటి మనస్తత్వంతో ఉన్న అమ్మాయి జీవితంలో ఎక్కడ ఓడిపోయాను అనుకుని ఆత్మహత్య చేసుకుంది అనే అనుమానాలు, డౌట్స్ వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆమెతో పనిచేస్తుంది, ఇన్ని ఛానల్స్లో పనిచేసింది, ఇంతమంది జర్నలిస్టులతో స్నేహానుబంధాలు ఉన్నాయి తనకి. అందుకే ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆమె మరణాన్ని నమ్మలేకపోతున్నారు. స్వేచ్ఛ మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకసారి స్వేచ్ఛ మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు మాట్లాడారు. ఆమె తల్లిదండ్రులు ఏం మాట్లాడారు చూద్దాం. తను ఎవరినైతే తను ఎట్లా అంటే తను మోసపు మాటలు చెప్పి తనను మోసగించేటటువంటి ఒక వ్యక్తి చేతిలో తను చాలా నమ్మి, అందరికంటే ఎక్కువ నమ్మి, అతిగా నమ్మి, మోసపు మాటలు నమ్మి మోసపోయి ఆమె ఆత్మహత్య చేసుకునేలాగా పురికొల్పాడండి ఆ వ్యక్తి. ఆమెకు ఈ ఆత్మహత్య పురికొల్పినటువంటి ఎవరైతే కారకుడు ఉన్నాడో వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. వాడిని ఇప్పటి వరకు కూడా కనీసము వాళ్ళ ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు, పోలీసులు కూడా ఇంతవరకు వెళ్ళలేదు, చేయలేదు, అన్నీ తెలుసు. వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. వాడి బయటకు రాకుండా ఇంకా ఏ మహిళలను కూడా మోసం చేయకుండా వాడిని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. మా కుటుంబం తరఫున
తను అందరికీ తను ఎంత అవేర్నెస్ ఇచ్చింది, ఎంత పోరాటం నేర్పింది, ఎంత స్ట్రగుల్ చేసిందండి చిన్నప్పటి నుంచి తను. ఇక ఇట్లా ఈ గొడవలు పడుతూ ఉండడం మూలంగా నిత్యం గొడవలే జరుగుతున్నాయి. దాంతో ఏంటంటే ఇక నిన్న విడిపోతున్నాము అని ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత అంటే ఆమె మనస్తాపానికి గురయ్యి ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఈ నా కూతురు మరణానికి పూర్ణచంద్రరావే కారకుడు. ఆయన ఏంటంటే భార్య పిల్లలు ఉండంగా కూడా ఇట్లా మహిళల వెంబడ పడడం అనేది చాలా దుర్మార్గము. అతని దగ్గర డబ్బు సంపాదించినని చెప్పేసి ఆ గర్వంతో ఏంటంటే నేను డబ్బు ఖర్చు పెట్టి ఎవరితోనన్నా పోతా అని కూడా గతంలో ఏంటంటే ఇంట్లో గొడవలు అయినప్పుడు కూడా ఇంట్లో చెప్పినట్టు మాకు వార్తలు వచ్చినాయి. అయితే ఇతడు ఈ మా కూతురుతోనే కాదు ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇలాగనే అనేక అమ్మాయిలతోని సంబంధాలు పెట్టి కొందరి జీవితాలను కూడా నాశనం చేసిండు అనేది కూడా బయట చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయం మా కూతురుకు చెప్పినా ఆమె ఇక వాడి దాంట్లో పడి ఇక బయటకు రాలేకపోయింది. స్వేచ్ఛ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. స్వేచ్ఛ కుటుంబం లెఫ్ట్ భావజాలాలున్న కుటుంబం, కమ్యూనిస్ట్ భావజాలాలున్న కుటుంబం స్వేచ్ఛ కుటుంబం. ఆమె ఒక్కగానొక్క కూతురు, తండ్రి శంకరన్న అని పిలుస్తారు. లెఫ్ట్ భావజాలలో ఉన్న వ్యక్తి, కమ్యూనిస్ట్ భావజాలలో ఉన్న వ్యక్తి. తల్లి పేరు శ్రీదేవి. వాళ్ళిద్దరికీ స్వేచ్ఛ ఒకే ఒక్క సంతానం. కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్న కుటుంబం కాబట్టి ఒకే ఒక బిడ్డను కనాలని అనుకున్నారు. ఆ బిడ్డను కూడా ధైర్యంగా పెంచాలనుకున్నారు. భయం అన్నది తెలియని బిడ్డగా తమ బిడ్డను పెంచాలని అనుకున్నారు. అందుకే తనకి పూర్తి స్వేచ్ఛనిస్తూ కూడా పెంచారు. ఎక్కడ ఆమె నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు స్వేచ్ఛగా తీసుకో, ధైర్యంగా తీసుకో, సమాజానికి హితమైన నిర్ణయాలు తీసుకో అని ఆమెను ధైర్యంగా చెప్పేవారు. ఒక ఫైటర్లా ఆమెను పెంచారు అని చెప్తూ ఉండేది. తన కూతుర్ని, తన బిడ్డను కూడా, స్వేచ్ఛకు కూడా ఒకే ఒక బిడ్డ, ఆ బిడ్డను కూడా అలాగే ఫైటర్లా పెంచాలి అని అనుకుంటూ ఉన్నాను. సమాజం ముందు ఎప్పుడు తల వంచుకునే బతుకు ఉండకూడదు అని నా బిడ్డను పెంచాలనుకుంటున్నాను అనే స్వేచ్ఛ ఎప్పుడు చెప్తూ ఉండేది. అలాంటి ధైర్యం కలిగిన స్వేచ్ఛ ఎందుకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది అని చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీకు స్క్రీన్ పైన కొన్ని చూపిస్తాను. స్వేచ్ఛ రాసే కొన్ని కవితలు ఎలా ఉంటాయి కూడా మీకు చూపిస్తాను. మా ప్రతినిధి సాగర్తో కూడా మాట్లాడదాం. ఒకసారి పీసీఆర్ స్వేచ్ఛ కవితలు అవిగో చూడండి ఒకసారి. స్వేచ్ఛ కవితా విధానం ఎలా ఉంటుంది అంటే, అమావాస్య రోజు కనిపించని చంద్రుడి గురించి, చిమ్మ చీకటి గురించి, కనిపించని చంద్రుడి గురించి కవిత రాస్తూ ఉంటుంది. అలాగే పున్నమి రోజు కనిపించే నిండు చంద్రుడి గురించి కవిత రాయగలుగుతుంది. చంద్రవంకలాగా కనిపించే చంద్రుడి గురించి కూడా కవిత రాయగలుగుతుంది. వెన్నెలపైన కవిత రాయగలుగుతుంది. పున్నమి చంద్రుడిపైన రాస్తుంది. ఉదయించే సూర్యుడిపైన, అస్తమించే సూర్యుడిపైన, వీచే గాలిపైన, నిశ్శబ్దం పైన, వీటన్నిటిపైన ఇలా తన కవితలో సమాజాన్ని మేలుకొలిపే, సమాజాన్ని ప్రశ్నించే భావజాలంతో ఈ కవితలన్నీ కూడా రాస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి. అదిగో, మన తెలంగాణను పరాయి శక్తులు, పరాధీన శక్తుల నుంచి కాపాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, జై తెలంగాణ అంటూ స్వేచ్ఛ పెట్టినటువంటి పోస్ట్. వెన్నెల గాలుల్లో మరొక పోస్ట్. వెన్నెల గాలుల్లో నా ఎదురుగా నువ్వు వచ్చి పక్కన కూర్చుంటే మల్లె చెట్టు విరగబూసింది. ఇట్లా చాలా కవితలు స్వేచ్ఛ కలం నుంచి జారువాలని ఉంటాయి. మట్టెపూల వాసన అని కూడా ఒక కవిత రాసింది. ఒక బుక్ను కూడా పబ్లిష్ చేసింది స్వేచ్ఛ. ఇలా చూడండి ఒకసారి. ఎక్కడికైనా వెళితే అడవిలో తిరగటం అంటే స్వేచ్ఛకు చాలా ఇష్టం. అడవిలో తిరగటం అంటే, ప్రకృతిలో తిరగటం అంటే స్వేచ్ఛకు చాలా ఇష్టం. బహుశా తన పేరుకు తగ్గట్టుగానే అలా అడవిలో ప్రకృతిని చూస్తూ ఆ ప్రకృతిలో ఇలాంటి కవితలు రాస్తూ ఉంటుంది స్వేచ్ఛ. అందుకే స్వేచ్ఛను తన మిత్రులందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు స్వేచ్ఛ మరణించింది, ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసి ఒక్కసారిగా జర్నలిస్టులందరూ ఆవేదనకు గురవుతున్నారు. స్వేచ్ఛ ఏంటి, ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, నిజమా అబద్ధమా, స్వేచ్ఛేనా, ఇలా వాకప్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు స్వేచ్ఛ తల్లిదండ్రులు స్వేచ్ఛ మరణానికి కారణం ఆమె కలిసి ఉంటున్న పూర్ణచంద్రరావు స్వేచ్ఛను మరణించే విధంగా ప్రోద్బలానికి గురి చేశారు, ఆమె బ్రెయిన్ వాష్ చేశాడు అని ఆమె తల్లి కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, స్వేచ్ఛ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఈ మరణానికి కారకులు ఆమెను మరణించే విధంగా, ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు అని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆత్మహత్యే, కానీ ఆత్మహత్యకు పురుగొల్పారు అని చెప్తున్నారు. సో ఆమె ఫోన్ కూడా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఏదైనా డేటా ఉందా? ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి దగ్గరే ఉన్నట్టున్నారు. పోస్ట్మార్టం పూర్తయిందా? ఏంటి అక్కడ పరిస్థితి?
ఎస్ రోహిత్, కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులతో పాటుగా స్వేచ్ఛ తండ్రి గాంధీ మార్చురి వద్దకు చేరుకున్నారు. పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో పోస్ట్మార్టం పూర్తయిన అనంతరం స్వేచ్ఛ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినారు. అయితే ఇంతకు ముందు ఏదైతే చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనేక అనుమానాలు ఉన్నాయి. పూర్ణచందర్తో ఉన్న విభేదాల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల స్టేట్మెంట్తో పాటుగా స్వేచ్ఛ కూతురి స్టేట్మెంట్ కూడా, ఎందుకంటే చివరిగా ఆమెతో కొన్ని అంశాలు స్వేచ్ఛ ఆమెకు చెప్పడం, ఎందుకంటే రీసెంట్గా ఆమె అన్నామలై పూర్ణచందర్తో కలిసి అన్నామలై ట్రిప్ వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆమె కొన్ని అంశాలను, కొన్ని ఫోటోలను వాటి ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. స్వేచ్ఛ ఫోన్ని కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించిన అనంతరం అందులో చివరిగా ఎవరితో మాట్లాడింది, వాట్సాప్ చాటింగ్ ఏంటి, ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి అంశాలను కూడా పూర్తిగా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తులు తేలాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పూర్ణచందర్ తమ కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ అంశాలు తమతో పంచుకుంది, కానీ మేము ఎన్నోసార్లు ఆమెకు హెచ్చరించినా కూడా ఆమె అందులో నుంచి బయటకు రాలేకపోయిందన్న అంశాలు కూడా తల్లిదండ్రులు తమ స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్ణచందర్ ఇంతకు ముందు అనేక మంది అమ్మాయిలను కూడా, 2-3 అమ్మాయిలను ఇదే తరహాలో మోసం చేసినట్లుగా కూడా తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో, తమ స్టేట్మెంట్లో చెప్పారు. సో అనేక మార్లు తమ కూతురితో విభేదాలు వచ్చినప్పుడల్లా తాము సర్ది చెప్పే ప్రయత్నం చేశాం. తరచూ చిక్కడపల్లిలో ఉన్నటువంటి నివాసానికి కూడా తను వచ్చేవాడు, మాట్లాడేవాడు అన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి తమ కూతురు కూడా కొన్ని కీలక అంశాలు స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో వీటి ఆధారంగా పూర్తిగా చిక్కడపల్లి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ని సీజ్ చేయడంతో పాటుగా రీసెంట్గా ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది, పూర్ణచందర్తో ఉన్న విభేదాలే కారణమంటూ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్ణచందర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోస్ట్మార్టం ప్రక్రియ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎంతో మందికి ఆదర్శంగా ఉండే స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలు, అనేక సామాజిక అంశాలపై చైతన్యం కలిగించే విధంగా మహిళల హక్కులు, స్వేచ్ఛ అనే అంశాలపైన కూడా ఆమె అనేక మార్లు జర్నలిస్ట్గా ఉంటూ, యాంకర్గా ఉంటూ అనేక అంశాలపై స్పందించే స్వేచ్ఛ ఒక్కసారిగా ఆమె ధైర్యం కోల్పోయి విగత జీవిగా పడి ఉండడంతో యావత్తు జర్నలిస్టు లోకం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. గాంధీ మార్చురి వద్దకు ఆమె సన్నిహితులు, జర్నలిస్టులు కూడా అనేక మంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూద్దాం. ఆమె ఎన్నో సామాజిక అంశాలపైన ఆమె స్పందిస్తూ ఎన్నో కవితలు, రచనలు చేసింది. ఎన్నో మట్టిపూలు అనే బుక్ని ఆమె స్వయంగా రచించింది. అనేక సామాజిక అంశాలపై ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కవిత రాసింది. అదొక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి పోకు, నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు, కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతుంటుంది, ఎదురు చూస్తుంది, ఎద బరువు మోస్తుంది, అలసిపోతుంది, అలిగిపోయింది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. ఆమె ఎంతో అంతర్లీనంగా ఆమె సామాజిక స్పృహ కావచ్చు, ఆమె సామాజిక చైతన్యంతో ఎన్నో కవితలు రాసింది. జర్నలిస్ట్గా కూడా అనేక మందిని చైతన్యం కలిపే విధంగా ఆమె వార్తలు కూడా చదివేదన్న అంశాలు కూడా వస్తున్నాయి. ఆమె చివరిగా ఆమె రాసినటువంటి అందులో కూడా ఎంతో అంతరార్థం ఉంది. శవమైపోతుంది అంటూ కూడా ఆమె ఒక ఉండకుండా పోకు, కాలానికి సంబంధించిన అంశమే కావచ్చు, ఆమె అనేక అంశాలపైన ఈ విధంగా రచనలు చేసింది. కానీ చివరిగా ఆమె విగత జీవిగా శవమైపోయి ఈరోజు మనకు ఎంతో బాధగా ఆమె కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురిని ఎంతో చైతన్యంగా భావజాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో సమాజంలో ఒక మహిళ ఎలా ఉండాలి, చైతన్యంతో ఉండాలి, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలతో వాళ్ళు ఆ కూతురిని పెంచారు. సో ఆమె అదే చైతన్యంతో ముందుకు వెళ్ళింది. జర్నలిస్ట్గా ఎన్నో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఆమె ముందుకు వెళ్ళి ఎంతోమందిని చైతన్యం చేసింది. కానీ ఈరోజు ఆమె లేకపోవడం, ఆమె ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం, పలు అనుమానాలను తల్లిదండ్రులను వ్యక్తం చేయడం, సో దానిపైన పూర్తిగా చిక్కడపల్లి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. సాగర్, అక్కడ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఉంటారు. ఎందుకంటే స్వేచ్ఛ TV9లో చేసింది, HM టీవీలో చేసింది, టీ న్యూస్లో చేసింది, 10 టీవీలో చేసింది, V6లో చేసింది. స్వేచ్ఛతో నేను కూడా చేశాను, TV9లో నేను కూడా వర్క్ చేశాను. సో మా అందరికీ కూడా అనుబంధం ఉన్నటువంటి స్వేచ్ఛ. ఒకసారి జర్నలిస్ట్ మిత్రులతో ఆమెతో ఉన్న అనుబంధం గురించి చాలామంది మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి కుదిరితే వాళ్ళతో మాట్లాడించండి అక్కడ ఎవరైనా ఉంటే. ఎస్ఐ చూడొచ్చు మనం మార్చురి వద్దకైతే జర్నలిస్టు సోదరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విధారకం వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు కొంతమంది చేరుకున్నారు. సో
సో సన్నిహితులు కూడా అనేక మంది చేరుకున్న పరిస్థితి. జర్నలిస్టు ఉద్యమాలతో పాటుగా ఆమె అనేక అంశాలతో పాటుగా సో కొంతమంది ఉన్నారు. ఒక్కసారి అన్న నమస్తే. స్వేచ్ఛ అంటే అనేక జర్నలిస్టులే కాదు సామాజిక అంశాలలో కూడా ఆమె ముందుంది. సో ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాకు దాదాపు 18 సంవత్సరాలుగా స్వేచ్ఛతో మాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు ఆప్యాయంగా అన్న అంటూ పలకరించేది. మేము మాతో పాటు కలిసి పనిచేసి కూడా మేము TV9లో ఉన్నప్పుడు, అట్లాగే జై తెలంగాణ టీవీలో ఉన్నప్పుడు మాతో బాగా పనిచేసింది. అంతకుమించి కూడా తెలంగాణ ఉద్యమంలో మాతో చాలా యాక్టివిస్ట్. మేము పెట్టిన సంఘంలో న్యూస్ ప్రెజెంటర్స్ అసోసియేషన్ని ఆమె లీడ్ చేసింది తెలంగాణ ఉద్యమం కోసం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళల పేరు చెప్పాలంటే ఫస్ట్ వరుసలోనే తను స్వేచ్ఛ ఉంటుంది. సో ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. అసలు ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని మేమైతే ఇప్పుడు అనుకోలేము. అంత పిరికి మనిషి అయితే కాదు, మంచి ధైర్యవంతురాలు. ఏ సమస్య వచ్చినా కూడా ఆమె దాన్ని ఫేస్ చేసే గట్స్ ఆమెకి ఉన్నాయి. సో ఆమె నేపథ్యం కూడా ఉద్యమం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది కనుక అట్లా ఉన్నది. సో ఇట్లా ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరం. ధైర్యంగా ఉంటుంది, అనేక మందిని అనేక విషయాలు కూడా మోటివేషన్ చేస్తుంది, సామాజిక మాధ్యమంలో కొంత కవితలు కూడా రాస్తుందన్న అంశాలు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆమెకు సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నది కనుక సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించి తను కవితలు రాస్తుంది, వ్యాసాలు కూడా అనేకం రాసింది. తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద అనేక రకమైన వ్యాసాలు రాసింది. సో అటువంటి ఉన్న వ్యక్తి అదే మాకు కూడా ఎవరు కూడా అంతుచిక్కది ఎందుకు చేసుకున్నది ఏంటి అనేది. అంటే కొంచెం పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న విషయం అందరికీ తెలుసు, కానీ దాన్ని ఓవర్కమ్ అవుతుందని అనుకుంటాం. ఈ మధ్య కాలంలో మాట్లాడినా కూడా అసలు ఆ విషయాలు ఏం మాట్లాడకుండా వేరే ప్రొఫెషనల్గానే తెలంగాణలో ఏం కథ అనేది విషయాలు మాట్లాడుతుంటే తప్పించి ఆ విషయాలు కూడా మాతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవాలి. ఒక సందర్భంలో మొదట్లో ఆ విషయాల గురించి మాట్లాడినప్పటికీ అప్పటికి కూడా చెప్పింది, నేను ధైర్యంగా ఉండన్నా, నేను ఏం కాదు, పిల్లల్ని చూసుకుంటాను, మంచి బాగుంటుండే. మాతో కూడా అన్న అంటుండే. మా మిస్సెస్తో కూడా మంచి పరిచయం తనకు వదిలే అంటుండే. ఇద్దరు కూడా కలిసి పనిచేసి మా మిస్సెస్ కూడా TV9లో. సో అదే ఇంకా ఎట్లా జరిగింది అనేది చూడాలి. ఇప్పుడు పోస్ట్ మార్టంలో ఏం తెలుస్తుంది అనేది చూడాలి. అన్న మీరు చెప్పండి, ఒక ధైర్యంగా ఉండే జర్నలిస్టు, ఆదర్శంగా ఉండే జర్నలిస్టు ఈ విధంగా ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకున్నాం. నిజంగా కూడా మేము రాత్రి విషయం తెలిసిన వెంటనే చాలా విచారంగా ఉన్నాం. అసలు ఈ రకంగా చేసుకుంటే స్వేచ్ఛ అనేటటువంటిది మేము అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆమె రాసే కవితలు కానీ, ఆమె రాసే రచనలు కానీ మహిళా లోపల కొంత చైతన్యాన్ని నింపినటువంటి నేపథ్యం ఉండేది. ఆమె రాసిన రచనలు కూడా ఎంతోమందిలో చైతన్యాన్ని రగిల్చే విధంగా ఉండేది. అట్లాంటి గొప్ప రచన చేసినటువంటి ఆమె క్షణికావేశానికి ఎలా లోనైంది, తనకు కూడా ఒక పాప ఉంది, 14 years చైల్డ్, ఆమె జీవితాన్ని ఎందుకు ఊహించలేకపోయింది అనేటటువంటి విషయాన్ని మేము ఇంకా తేల్చుకోలేకపోతున్నాం. వాస్తవానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినప్పటి నుంచి కూడా మహిళా జర్నలిస్టులను, మహిళా యాంకర్లను ఉద్యమంలో భాగస్వామి చేయడంలో ఆమె క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. తదనంతరం TUWJ కూడా, అంటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంలో కూడా ఆమె తన వంతు పాత్ర నిర్వహించింది. లాస్ట్గా మాట్లాడుకున్నాం, మొన్న జరిగినటువంటి నక్లెస్ రోడ్డులో జరిగిన మీటింగ్ సందర్భంగా కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇంతలోనే ఇంత ఘోరమైనటువంటి అది అనేటటువంటిది నిజాన్ని కూడా కలిసివేసింది. ఆమెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాం. దీనిపైన కూడా కొంత లోతైనటువంటి అధ్యయనం చేస్తాం. ఏ రకంగా మరణం జరిగింది అనేటటువంటి విషయంలో కూడా దానిపైన కూడా కొద్దిగా కూలంకుషంగా మొత్తం కూడా ఎంక్వైరీ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. అన్న మీరు చెప్పండి, అంటే ఒక జర్నలిస్టు, ధైర్యంగా ఉండే జర్నలిస్ట్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాం. జర్నలిస్టు ఉద్యమానికి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కూడా అనేక అనుబంధం ఉంది. స్వేచ్ఛ నిజంగా కూడా ఒక స్వతంత్ర వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక జర్నలిస్ట్, మోడర్న్ ఈ తరం జర్నలిస్ట్. తెలంగాణ ఉద్యమంలో కూడా 2009 నుంచి చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళా జర్నలిస్టులలో అతి కొద్ది మందిలో ఈమె చాలా చురుకుగా మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో మా అందరితో పాటు అటు ఢిల్లీకి వచ్చినప్పుడు, ఢిల్లీలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున తెలంగాణ కోసం ప్రత్యేక రైలుతోటి ధర్నాకు వెళ్ళినప్పుడు కానీ, హైదరాబాద్లో ప్రతి కార్యక్రమంలో, చలో అసెంబ్లీ, చలో ప్రతి సందర్భంలో కూడా అగ్రభాగాన నిలబడినటువంటి ఒక మహిళా జర్నలిస్టు, ఫైటరు,
సమాజం పట్ల కూడా ఆమెకు చాలా విషయాల పట్ల ప్రతి విషయం పట్ల కూడా ఆమెకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, లోతైన అవగాహన ఉన్నది, బలమైన ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నది. అటువంటి జర్నలిస్టు స్వేచ్ఛ ఇవాళ వాస్తవంగా ఈ మధ్య కాలంలోనే ఆ టీనీసులో అవకాశం వచ్చింది, మంచిగా ఎదుగుతూ వచ్చింది. ఎదిగి తనకంటూ ఒక మంచి దాంట్లో కూడా ఒక తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. ఈ సమయంలో కొంత వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొంత ఎక్కడో అధైర్యపడినట్టు అనిపించింది. వాస్తవంగా ఆ వ్యక్తిగత జీవితం ఎక్కడో కొంత ఇబ్బంది అందరికీ తెలిసి జర్నలిస్ట్ ఫైటర్గా ఉంటూ అనేక మందిని కూడా చైతన్యం చేసింది. మహిళా స్వేచ్ఛ, మహిళా హక్కుల కోసం కూడా ఆమె ఎన్నోసార్లు మాట్లాడిన పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆమె యాక్టివ్గా ఉంటూ ఆ అంశాలపైన కూడా ఆమె స్పందిస్తుంది. సో దీన్ని ఎట్లా? వాస్తవం ఆమె ప్రతి అంశంలో కూడా తనకంటూ ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆమెనే కాకుండా ఆమె తల్లిదండ్రులు శంకర్ గారు PDSU అధ్యక్షుడిగా, తర్వాత శ్రీదేవి గారు తల్లి శ్రీదేవి గారు ఆమె కూడా ఒక బీడీ కార్మికుల ఉద్యమ నాయకురాలుగా క్రియాశీలకంగా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళు. సుదీర్ఘకాలంలో పనిచేసి ఇప్పటికే ఒక ప్రాపంచిక దృక్పథంతో సమాజం పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి బిడ్డగా తను కూడా అదే తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని ఒక వ్యక్తిత్వంతో ఈ సమాజం పట్ల స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నటువంటిది. తెలంగాణతో పాటు ఈ సమాజంలో జరిగే బడుగు బలహీన వర్గాలు అనేక సామాజిక అణచివేతల పట్ల కూడా ఆమెకంటూ ఒక బలమైన అభిప్రాయంతో నిర్దిష్టంగా పనిచేసేటటువంటిది. సోషల్ మీడియాలో కానీ తను పనిచేసే రంగంలో కానీ ఆ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు ప్రస్ఫుటంగా కనిపించేది. అటువంటి ఒక బలమైన బాగా ఎదిగినటువంటి జర్నలిస్టు స్వేచ్ఛ ఈరోజు ఈ విధంగా అర్ధాంతరంగా జీవితం చాలించడం అనేది మా ఒక ఉద్యమ సహచరిగా చాలా బాధగా ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఆమె వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు అన్నీ తట్టుకొని కూడా నిలబడ్డది. ఇంకా వాస్తవంగా ఈ సమయంలో ఎక్కడో బాధ అనిపించేది ఏంటంటే అలాంటి వాళ్ళతో కొంత షేర్ చేసుకున్నా కూడా ఎక్కడో కూడా మేము నిరంతరం ఉన్నటువంటి వాళ్ళము సమాజాన్ని ఇట్లా ఉండాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో ప్రతి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబంతో కలిసి మాట్లాడినటువంటి ఆ కుటుంబాల సభ్యులతోటి మాట్లాడి ధైర్యం చెప్పింది. ఆత్మహత్యలు చేసుకోవద్దు, కొట్లాడి తెలంగాణను కొట్లాడి గెలవాలి, తెచ్చుకోవాలని చెప్పేసి బోధించి బలంగా చెప్పినటువంటి స్వేచ్ఛ ఇవాళ తన వ్యక్తిగత జీవితంలో ఓడిపోయింది. వాస్తవంగా అందుకు మాకు బాధగా ఉన్నది. ఎక్కడో బలహీన క్షణంలో తను జీవితాన్ని చాలించడం ఇట్లా ఉండేటువంటిది మాకు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. యావత్తు జర్నలిస్ట్ లోకం బాధను వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని కూడా చైతన్యం కల్పిస్తూ ఆత్మహత్యలు వద్దు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించమంటే అనేక మందికి చెప్పిన స్వేచ్ఛ ఈరోజు ఆమె వికతిజీవిగా మధ్యలోనే జీవితాన్ని వదిలి వెళ్ళిపోవడం అత్యంత బాధాకరంగా ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండే జర్నలిస్టులతో కూడా ఒకసారి మాట్లాడుకుంటాం. ఇస్మాయిల్, మీరు చెప్పండి, మీతో ఎట్లా స్వేచ్ఛను కోల్పోవడం, కుటుంబంలో ఒక చెల్లెని కోల్పోయిన బాధ ఉంది. ఉద్యమ సహచరిగా, జర్నలిస్టుగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా ఈ సమాజం మీద పూర్తి అవగాహన ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్షల మీద, అసమానతల మీద మాట్లాడడంతో పాటు రాయడంతో పాటు చాలా అద్భుతమైనటువంటి చర్చలు జరిపినటువంటి స్వేచ్ఛ చాలా ధైర్యంగా ఉండేది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో మొట్టమొదటిగా మలిదశ ఉద్యమంలో నిర్బంధాల నడుమ మేము నిలబడ్డప్పుడు మాతో పాటుగా నిలబడ్డ ఆడబిడ్డ స్వేచ్ఛ ఇవాళ ఇట్లా అర్ధాంతరంగా వదిలి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. స్వేచ్ఛలా చాలామంది తక్కువ మంది ఉంటారు. అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వేచ్ఛ మంచి అభ్యుదయ భావాలతో, సామాజిక స్పృహతోని ఈ సమాజం పట్ల ఒక మంచి అంకిత భావంతో కలిగి ఉండి సమానత్వం కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి స్వేచ్ఛ ఇట్లా అర్ధాంతరంగా వెళ్ళిపోవడాన్ని జర్నలిస్ట్ లోకానికి ఇది తీరని లోటు. జర్నలిస్టులకు మాత్రమే కాదు, సమాజానికి, సామాజిక హితులకు ఇది తీరని లోటు. స్వేచ్ఛ మృతికి సంతాపం తెలియజేసిన వాళ్ళ బిడ్డ అరణ్యకు ధైర్యంగా నిలబడడం కోసం మేమందరం ఉన్నామనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడంగానే కాదు, అనేక సామాజిక అంశాలపైన స్పందిస్తూ కొన్ని రచనలు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా కూడా ఆమె కొన్ని రచనలు చేసిన పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ రచనలు పోస్ట్ చేస్తూ ఆమె కొంత తమ భావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీన్ని కూడా స్వేచ్ఛ ఒక ధిక్కార స్వరం. కేవలం మాట్లాడమే కాదు, అద్భుతమైన రాతలు. ఆమె రాతల్లో కూడా ఎప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక
అవినీతికి సంబంధించి కానివ్వండి, లేదంటే ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పాలన మీద కానివ్వండి, మరీ ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష పైన తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడడమే కాకుండా అద్భుతంగా రాయగలిగినటువంటి పదునైనటువంటి కలం కలిగినటువంటి స్వేచ్ఛ చాలా పుస్తకాలు రాసింది. ఆ పుస్తకాలు రాసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాము. ఆమె లోపల ఉన్నటువంటి ఒక బడబాగ్నిని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసేది. చాలా సందర్భాల్లో కూడా పుస్తకాలు రాసినప్పుడు, ఆ పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళినప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉంటే మా పక్కన ఉండి మాతో ఉన్నటువంటి చెల్లెలు ఇంత అద్భుతంగా రాయగలిగింది, ఇంత అద్భుతంగా చెప్పగలుగుతుంది, భవిష్యత్తులో గొప్ప నాయకురాలుగా ఎదుగుతుంది అనేటువంటి భావన మాకుండే. కానీ ఆశల్ని ఆవిరి చేసింది. ఇట్లా అర్ధాంతరంగా వెళ్ళడాన్ని వ్యక్తిగతంగా నేను మాత్రమే కాదు, తెలంగాణ జర్నలిస్ట్ సమాజం తీవ్రమైనటువంటి నష్టంగానే దీన్ని భావిస్తాను. అందరి జర్నలిస్టులతో కలివిడిగా ఉంటూ అన్న అంటూ పిలుస్తూ అందరినీ రాబోయే జర్నలిస్టులకు కూడా కొంత ఆదర్శంగా స్వేచ్ఛ ఉండే ఇట్లాంటి అంశాలు. స్వేచ్ఛ జీవితం ఆదర్శనీయమే. ఎవరేమన్నా, ఎవరు ఎట్లా మాట్లాడినా, ఇప్పుడు కొన్ని రూమర్స్ చెప్తున్నప్పుడు కూడా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. స్వేచ్ఛ ఒక ధిక్కార స్వరం, ఎప్పటికీ ఒక ధిక్కార స్వరమే. స్వేచ్ఛ పిరికిది కాదు, చాలా ధైర్యవంతురాలు, ఆలోచన పరులాలు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు. వ్యక్తిగత జీవితంలో తనకేదన్నా సందర్భం వచ్చినప్పుడు ఆ సహచరులతో పాటు కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఏదన్నా ఉండవచ్చు, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ఇట్లా ప్రాణం తీసుకునేంత తీవ్ర స్థాయికి ఆమె వెళ్ళింది అని అంటే దాని వెనుక ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటో అర్థం కావడం లేదు. ఏదేమైనా స్వేచ్ఛ జీవితం కొంతమందికి కనువిప్పు కావాలి. స్వేచ్ఛ రాసినటువంటి రచనలు కానివ్వండి, చేసిన జర్నలిజం కొంతమందికి ఆదర్శం కావాలని నేను బలంగా కోరుకుంటాను. ఇది పరిస్థితి. స్వేచ్ఛ జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆమె చేసినటువంటి రచనలే కావచ్చు, ఆమె జర్నలిస్ట్గా కూడా ఆదర్శవంతంగా ఉంది. ఆత్మహత్యలపైన ఆమె ఎంతోమందికి చైతన్యం కలిగించి ఈరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. యావత్తు జర్నలిస్టు లోకం ఒక కుటుంబ సభ్యురాల్ని కోల్పోయిందని ఇటు జర్నలిస్టులంతా కూడా ఆమె సన్నిహితంగా ఉండేటువంటి జర్నలిస్టులు బాధను వ్యక్తం చేస్తారు. గాంధీ హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అంత్యక్రియలకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? సాగర్ ఎన్ని గంటలకి పోస్ట్ మార్టం పూర్తయ్యే అవకాశం ఉంది? ఆ తర్వాత అంత్యక్రియలకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది? స్వేచ్ఛ మరణం జర్నలిస్ట్ లోకాన్ని తీవ్రంగా కలిచివేసింది. స్వేచ్ఛ ఎంతో ధైర్యం ఉన్న జర్నలిస్ట్, ధైర్యం ఉన్న అమ్మాయి. స్వేచ్ఛ తల్లిదండ్రులు కమ్యూనిస్ట్ భావజాలాలున్న తల్లిదండ్రులు. ఒకసారి చూడండి, స్వేచ్ఛ ఒక సభలో ప్రసంగిస్తున్న దృశ్యాలవి. సమాజంలో ఉన్న అసమానతలను ఏ విధంగా కడిగేయాలి, ఏ విధంగా పోరాటం చేయాలి అని వాటిపైన పోరాటం చేసేది. ఎక్కడైనా అసమానతలు ఉన్నాయంటే ఒక్కదాన్నైనా నేను అక్కడికి వెళ్ళిపోతాను అని ముందడుగు వేసే ధైర్యం ఉన్న అమ్మాయి. అందరినీ కూడబలుక్కొని, అందరినీ సమీకరించి ఆ సమస్య మీద మనం పోరాడాలి అని అందరినీ సమీకరించే తెగువ ఉన్న అమ్మాయి స్వేచ్ఛ. అంతేకాదు, అందరితోనూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. స్నేహితులు ఎవరిపైనా సాధారణంగా కోప్పడదు. ఎందుకంటే మేము కూడా స్వేచ్ఛతో ఇన్ని ఇయర్స్ పనిచేసాం కాబట్టి స్వేచ్ఛతో అనుబంధం అందరికీ ఉంది. జర్నలిస్టులందరికీ ఎంతో స్నేహానుబంధం ఉంది. నేను కూడా స్వేచ్ఛతో సుమారు 8 సంవత్సరాల పాటు సహోద్యోగ వర్క్ చేశాం. ఆమె రాసే కవితలు రాసి మాకు వినిపిస్తూ ఉండేది. ఇదిగో ఈ సమస్య మీద ఈ కవిత రాశాను అని ముందుగా మాకు మేకప్ రూమ్లో వచ్చి మా అందరినీ కూర్చోబెట్టి మాకు వినిపిస్తూ ఉండేది. ఈ కవిత సమాజాన్ని కడిగేసే విధంగా ఉందా అని మాకు చెప్పిన తర్వాత పోస్ట్ చేసేది. అందులో ఏదైనా ఎవరైనా చిన్న చిన్న మార్పులు చెప్పినా ఆమె తీసుకోగలిగేది. అంటే సమాజంలో ఉన్న అసమానతలను తన కవితలతో కడిగేయాలని అనుకునేది. తన మాటలతో సమాజాన్ని మేలుకొల్పాలి అని అనుకుంటూ ఉండేది. స్వేచ్ఛకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ప్రకృతిలో తిరగాలనిపించేది. వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షంలో పరుగున వెళ్ళి తడవాలని అనిపిస్తూ ఉండేది. అఫ్కోర్స్ అందరికీ అనిపిస్తూ ఉంటుంది, కానీ కొంతమంది ఆగుతూ ఉంటారు కదా. కానీ స్వేచ్ఛ అనిపించింది అంటే వెళ్ళి చేస్తూ ఉంటుంది. అందుకే మేము కూడా సరదాగా అడవి బిడ్డ అని పిలుచుకునేవాళ్ళం స్వేచ్ఛని. ఏంటి అడవి బిడ్డ ఇప్పుడు వచ్చావు, ఏంటి అడవి బిడ్డ లేటుగా వచ్చావు, అడవి బిడ్డ ఏం తెచ్చావు అని మేము సరదాగా పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ మాకు గుర్తులుగా అనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్చురి దగ్గరకు వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా స్వేచ్ఛతో ఎన్నో స్నేహానుబంధాలు ఉన్నాయి. ఆమె ఎప్పుడు చూసినా ఎక్కువ పోరాటం గురించి మాట్లాడుతుంటుంది. అక్కడ ఏదో ఇలా జరిగింది కదా, ఆ అసమానత ఉంది, ఇక్కడ ఎలా ఉంది అని అంటూ ఉండేది, ఆవేదన చెందుతూ ఉండేది.
ఉదయించే సూర్యుడిపైన అస్తమించే సూర్యుడిపైన కవితలు రాయగలిగేది, నిండు చందమామ పైన అమావాస్య రోజు కనిపించని చంద్రుడిపైన కవితలు రాస్తూ ఉండేది, వీచే గాలిపైన నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతిపైన కవితలు రాస్తూ ఉండేది. అందుకే ఇప్పుడు ప్రకృతిలో ఒకవేళ తన స్టూడియోలో ఉన్న తన మనసంతా ప్రకృతిలో పరుగులు పెడుతూ ఉండేది, అడవిలో తిరుగుతూ ఉండేది, అమాయక జనం గురించి స్వేచ్ఛ ఆలోచిస్తూ ఉండేది. అందుకే స్వేచ్ఛ భావజాలాన్ని అందరూ ఎక్కడైనా ఒకవేళ స్వేచ్ఛ ఏదైనా ఒక విషయంలో కోప్పడినా ఏదో కోప్పడిందిలే మన స్వేచ్ఛ కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది అంటే ఎంతటి దుఃఖంతో ఆత్మహత్య చేసుకుందని. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశారు అని స్వేచ్ఛ కలత చెందేది. ఏం ఆలోచించుంటారు ఆ సమయంలో అని స్వేచ్ఛ పదే పదే అనుకుంటూ ఉండేది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఫైట్ కదా చేయాలి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని అంటూ ఉండేది. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు చివరి క్షణాల్లో ఏం ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంది అన్నదే మా ఎవరికి కూడా అంతుపట్టట్లేదు. స్వేచ్ఛతో అనుబంధం ఉన్న ఎవరికి కూడా అంతుపట్టట్లేదు. నిన్న రాత్రి ఎప్పుడైతే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది, ఆసుపత్రిలో ఆమె దేహం ఉందని తెలిసిన వెంటనే ఉన్న వాళ్ళం ఉన్నట్టుండి పరుగులు పెట్టాం. రాత్రి గాంధీ ఆసుపత్రి దగ్గర 1 గంట వరకు అక్కడ జర్నలిస్ట్ మిత్రులందరూ అక్కడే ఉన్నాం. మార్చురీలో స్వేచ్ఛ, బయట మేము. ఎప్పుడు మనతో పాటు ఉండే స్వేచ్ఛ ఇప్పుడు విగత జీవిగా మార్చురీలో ఉంది అని తట్టుకోలేకపోయాం. ఎందుకంటే ఆమె భావజాలం అలాంటిది. స్నేహానికి చాలా ఎక్కువ విలువనిస్తుంది స్వేచ్ఛ. అంతేకాదు పీడిత వర్గాల తరపున పోరాటాలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది స్వేచ్ఛ. తెలంగాణ పోరాటం చేసింది స్వేచ్ఛ. తెలంగాణ పోరాటంలో ఆమె చాలా కీలక పాత్ర పోషించింది స్వేచ్ఛ. ఆత్మాభిమానానికి ఎక్కడైనా అడ్డొచ్చిందంటే తట్టుకోలేకపోయేది స్వేచ్ఛ. ఆత్మాభిమానానికి ఇబ్బంది కలుగుతుంది అంటే తన ఆవేదన చెందేది, అక్కడ ఫైట్ చేసేది. వెనక్కి తగ్గేది లేదు అని అనుకుంటూ ఉండే. ఆత్మాభిమానానికి విఘాతం కలుగుతుందంటే ఫైట్ చేస్తే ఇప్పుడు తలెత్తుకునే ఉండాలి తప్ప నేనేం తప్పు చేస్తానో తలదించుకోవటానికి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు అంటూ ఉండేది. ఇప్పుడు ఫైటింగ్ స్పిరిట్తోనే ఉండే స్వేచ్ఛ. తన బిడ్డను కూడా అదే ఫైటింగ్ స్పిరిట్తో పెంచాలనుకుంటూ ఉన్నాను. నన్ను మా అమ్మ నాన్న స్వేచ్ఛ అని పేరు పెట్టారండి. మేము కూడా అనుకునేవాళ్ళం స్వేచ్ఛ అని చాలా మంచి పేరు పెట్టారు కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్కగానొక్క బిడ్డే, తనకు కూడా ఒక్కగానొక్క బిడ్డే. వాళ్ళ తల్లిదండ్రులు లెఫ్టిస్ట్ భావజాలాలు కలిగిన వాళ్ళు కాబట్టి ఒక్క బిడ్డనే కనాలని అనుకున్నారు. ఆ ఒక్క బిడ్డని కూడా ధైర్యంగా పెంచాలని అనుకున్నారు. ఒక ఫైటర్లా పెంచాలని అనుకున్నారు. అలాగే పెంచారు కూడా. తన ఆలోచనలకు, తన భావజాలాలకు అన్నిటికీ విలువనిస్తూనే తల్లిదండ్రులు పెంచారు. కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛ మరణించింది. ఏ స్వేచ్ఛను కావాలనుకుని స్వేచ్ఛ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రులందరూ ఆవేదన చెందుతున్నారు. తనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా స్వేచ్ఛ మరణం ఒక తట్టుకోలేని ఘటనగానే ఉండిపోతుంది.